పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. అతి త్వరలోనే డిజిటల్ మీడియాలోకి అడుగు పెట్టనున్నట్లుగా ఆయన ప్రకటించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో న్యూస్ ఛానల్స్ ప్రారంభించనున్నట్లుగా ఆయన వెల్లడించారు. అయితే విశ్వసనీయంగా ప్రజలకు నిజాలు చెప్పనున్నట్లుగా ఆయన వెల్లడించారు. అయితే ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో పాటుగా మహిళలు, యువత, రైతులు, ఉద్యోగుల సమస్యలపైన గలం ఎత్తుతామంటూ కూడా విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. అయితే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా స్వచ్ఛందంగా, నిష్పక్షపాతంగా ఛానల్ వ్యవహరిస్తుందంటూ కూడా మాజీ ఎంపీ పేర్కొన్నారు. దీంతో పాటుగా తెలుగులో శాటిలైట్ ఛానల్ ప్రారంభించనున్నట్లుగా వెల్లడించారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి పూర్తి స్థాయిలో మాత్రం డిజిటల్ మీడియా రంగంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇక ఇదే అంశంపైన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, విజయసాయిరెడ్డి మీడియా రంగంలోకి అడుగు పెట్టడం, దానికి సంబంధించినటువంటి ట్వీట్ చేయడం మాత్రం కొంతవరకు కీలకంగా మారుతుంది. అసలు ఈ ఇష్యూని ఎలా చూడాలంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఏదైతే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే తన పైన లేనిపోని ఆరోపణలు చేశారంటూ ఏదైతే మీడియా పైన ఆగ్రహం వ్యక్తం చేసేవారు, అయితే తర్వాత కాలంలో కూడా జగన్ తో కలిసి ఉన్న కాలంలో కూడా ఆయన ఒక మీడియా ఛానల్ స్టార్ట్ చేస్తారని గతంలో ప్రకటించారు. అయితే గత కొంతకాలంగా వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత కొంతకాలంగా ఆయన రాజకీయాలు దూరంగా ఉన్నారు. అయితే ఆయన బీజేపీలో చేరతానంటూ ఊహాగానాలు వచ్చినప్పటికీ కూడా ఆయన ఏ పార్టీలో చేరలేదు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటాను, తాను వ్యవసాయం చేసుకుంటాను, సేంద్రియ వ్యవసాయం చేస్తున్నానంటూ ఇటీవల కాలంలో పలు సోషల్ మీడియాలో కూడా ఆయన వీడియోలు ట్వీట్లు కూడా వైరల్ అయ్యాయి. అయితే నేడు ఆయన ఒక సంచలన ప్రకటన చేశారు. నేరుగా ఏదైతే తాను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషల్లో ఛానల్ పెడుతున్నానంటూ స్పష్టంగా ప్రకటించారు. మరోపక్క తెలుగు శాటిలైట్ ఛానల్ కూడా ప్రారంభించనున్నట్టు విజయసాయిరెడ్డి స్పష్టంగా ట్వీట్ చేశారు. విశ్వసనీయంగా ప్రజలకు నిజాలు చెప్పనున్నట్టు ఆయన వెల్లడించాడు. ప్రజా సమస్యలే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానంటూ ఆయన ట్వీట్ లో కూడా క్లారిటీగా చెప్పారు. అయితే ఇక్కడ ప్రధానంగా గతంలో తాను ఏదైతే మీడియాను పెట్టాలనుకున్నాడో అదే కోణంలో ఆయన మీడియాను స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా మహిళలు, యువత, రైతులు, ఉద్యోగుల సమస్యలపై గలమెత్తుతామంటూ విజయసాయిరెడ్డి స్పష్టంగా ప్రకటించారు. అయితే ఇప్పటికే అటు డిజిటల్ మీడియాలోను, ఇటు శాటిలైట్ లోను మీడియా ఛానళ్ల పరంపర కొనసాగుతుంది. అయితే మీడియా ఛానళ్లు ఒక సైడు ఒక యాంగిల్ తీసుకున్నాయనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో తాను పెట్టే ఛానల్ కూడా ఏదైతే యువతతో పాటు మహిళలు, రైతులు, ఉద్యోగుల సమస్యలే ప్రధానంగా గలమెత్తుతామంటూ ఆయన ప్రకటించారు. మరోపక్క ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా స్వచ్ఛందంగా, నిష్పక్షపాతంగా ఛానల్ వ్యవహరిస్తుందంటూ ఆయన నేరుగా ట్వీట్ చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా విజయసాయిరెడ్డి ఛానల్ అంటే కొన్ని సామాజిక వర్గాలకు అనుకూలంగా ఉంటుందంటూ అనే విమర్శ కూడా ఆయన మొదట్లోనే దూరం చేయడానికి ప్రయత్నం చేశారని అనుకోవచ్చు. కానీ కిరణ్, కొంతవరకు అంటే పూర్తి స్థాయిలో రాజకీయాల నుంచి వైదొలిగిన తర్వాత మళ్ళీ విజయసాయిరెడ్డి రాజకీయాల్లోకి రాబోతున్నారు, రాజకీయ రంగంలో ఏదో ఒక పార్టీలో చేరబోతున్నారు అనేటువంటి వాదన రీసెంట్ గా కొంత బలంగా వినిపించినా కానీ సైలెంట్ అయిపోయారు విజయసాయిరెడ్డి. సో నెక్స్ట్ ఎలక్షన్ నాటికి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుందా, లేదా మీడియాలో రంగంలోనే ప్రజా సమస్యలు లేవనెత్తుతామని చేసిన ఈ ప్రకటన బేస్ అయి ఉంటుందా? సిరాజ్, రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ నాయకుడు ఎలా టర్న్ తీసుకుంటాడు అనేది మనం ఈ రోజు ఎక్స్పెక్ట్ చేయలేని అంశము. మనం ఇప్పటికిప్పుడు విజయసాయిరెడ్డి మీడియా సంబంధించిన వ్యవహారాల్లోనే కొనసాగుతారు. ఆయన ఏదైతే తాను రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారనే అంశాన్ని మనం ఇప్పటికిప్పుడు చెప్పలేము. ఆయన గతంలో ఏదైతే తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని చేసిన ప్రకటనతో పాటు తాను వ్యవసాయం చేస్తానంటూ ఆయన సేంద్రియ వ్యవసాయం చేసిన నేపథ్యాన్ని కూడా అందుకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా చూసాము. ఆయన పొలాల్లో ఏదైతే తన పొలంలో ఎరువులు కలుపుకోవడం కానీ, ఏదైతే ఫామ్ చేయడం కానీ, ఇవన్నీ మనం గమనించాం. అయితే ఇక్కడ విజయసాయిరెడ్డి రాజకీయాల్లో రీఎంట్రీ ఉంటుంది, అతను వైసీపీ వైపు చూస్తున్నాడంటూ ఇటీవల చాలా వరకు మీడియా ఛానల్స్ ప్రచారం చేశాయి. మరోపక్క జగన్ అనుమతి ఇవ్వడమే తరువాయి విజయసాయిరెడ్డి వైసీపీలోకి ఎంట్రీ ఖాయమంటూ వచ్చిన విమర్శలకు కూడా ఆయన చెక్ పెట్టారు. తాను రాజకీయాలకు దూరంగానే ఉంటున్నానంటూనే నేరుగా తను మీడియా ఛానల్ స్టార్ట్ చేయడమే కాకుండా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాము, ఏ రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉండము, రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటామంటూ ప్రజా సమస్యలనే గలమెత్తుతానంటూ ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు. అయితే విజయసాయిరెడ్డి రాబోయే రోజుల్లో రాజకీయ ఎంట్రీ ఉంటుందా ఉండదా అనే విషయాన్ని మనం ఎన్నికల వరకు వేచి చూడటమే. ప్రస్తుతం అయితే
ఆయన మీడియా వ్యవహారంలో రాబోయే రోజుల్లో బిజీ అవుతారనేది స్పష్టంగా కనిపిస్తుంది. మరోపక్క అతి త్వరలోనే మీడియా ఛానల్ కూడా మీడియా కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యవహారాలు మీడియా ఛానల్ ప్రారంభానికి కూడా మమ్మురంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని మనకు సమాచారం అయితే వచ్చేసింది. అదైతే ఇక్కడ ప్రధానంగా విజయసాయి రెడ్డి తాను ప్రజల సమస్యలను, ఉద్యోగుల సమస్యలను, రైతుల సమస్యలను, సమాజంలో జరిగే ప్రతి అంశాన్ని తెర ముందుకు తీసుకొస్తానంటూ ఆయన ఓ స్పష్టమైన ప్రకటన చేశాడు. తాను అటు ఏ రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉండను, స్వతంత్రంగా వ్యవహరిస్తాను అంటూ మరోపక్క తెలుగులో శాటిలైట్ ఛానల్ కూడా ప్రారంభిస్తానని ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు. అది మనం ట్వీట్ ద్వారా చూసాం. అయితే భవిష్యత్ రాజకీయాల్లోకి వస్తారా రారా అనే అంశాలు మనం ఇప్పటికిప్పుడు చెప్పలేము. దానికోసం వేచి చూడాలి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగడానికి మరికొంత సమయం, దాదాపు 3 సంవత్సరాల కాలం ఉండడం, తర్వాత జరిగే రాజకీయ పరిణామాలు, దేశ స్థాయిలో జరిగే రాజకీయ మార్పులను బట్టి, అంచనాలను బట్టి విజయసాయి రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం అయితే మీడియా వ్యవహారంలో బిజీ అవుతున్నారనే అంశాన్ని ఆయన స్పష్టంగా వీటి ట్వీట్ ద్వారా కూడా వివరించారు. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక ప్రకటన చేశారు. అతి త్వరలోనే డిజిటల్ మీడియాలోకి అడుగు పెట్టనున్నట్లుగా ఆయన ప్రకటించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ కూడా ప్రారంభించనున్నట్లుగా వెల్లడించారు. ఒకసారి మనం విజయసాయి రెడ్డి చేసినటువంటి ట్వీట్ను గమనించినప్పుడు క్లియర్ కట్గా ఆయన ప్రతి దాన్ని మెన్షన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన పెట్టబోయేటువంటి ఛానల్ యొక్క ప్రధాన ఎజెండాను కూడా తెలిపేటువంటి ప్రయత్నం చేశారు. డియర్ ఫ్రెండ్స్, వెరీ సూన్ అండ్ వీ విల్ బి లాంచింగ్ ఏ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ ఫర్ న్యూస్ ఇన్ తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్. దిస్ ప్లాట్ఫామ్ విల్ బి బ్యాలెన్స్డ్కి సంబంధించినటువంటి ఇష్యూ, అన్బైజ్డ్ అండ్ కమిటెడ్ టు ద ట్రూత్. నిజాన్ని నిర్భయంగా చెప్పేటువంటి దిశగా మేము తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో న్యూస్ ఛానల్ని, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ని కూడా ప్రారంభించనున్నట్లుగా అతి త్వరలోనే అని తెలిపినటువంటి పరిస్థితి. అవర్ ఎయిమ్ టు గివ్ ఏ వాయిస్ టు ద పీపుల్ ఆఫ్ ది హైలైట్స్ రియల్ ఇష్యూస్ దట్స్ మ్యాటర్ టు ద కామన్ మ్యాన్, ఉమెన్, యూత్, ఫార్మర్స్, వర్కర్స్ అండ్ టు ద అండర్ ప్రివిలేజ్డ్. అంటే ప్రధానంగా ఆయన చెప్పినటువంటి ఎజెండాస్ కూడా క్లియర్ కట్గా చెప్తున్నారు. సో కామన్ మ్యాన్ అంటే సామాన్య ప్రజానికం కోసం, సో మహిళల కోసం, యువత కోసం, అదేవిధంగా అణగారిన వర్గాల కోసం, వర్కర్స్ కోసం, ఫార్మర్స్ కోసం మేము ప్రధానంగా ఈ ఛానల్ని ప్రారంభించబోతున్నాం. ద ప్లాట్ఫామ్ విల్ బీ రిమైనింగ్ ఇండిపెండెంట్, విల్ నాట్ ఎలిగేట్ విత్ టు ద ఎనీ పొలిటికల్ పార్టీ. ఎలాంటి రాజకీయ పక్షపాతం లేనటువంటి మీడియాగా ఎదగబోతుంది. సో ఏ రాజకీయ పార్టీతో కీలకంగా వ్యవహరించేటువంటి పరిస్థితులు ఉండవు. సో నిష్పక్షపాతంగా మేము వ్యవహరించబోతున్నాం అనేటువంటి ఇష్యూ. సో ద ప్లాట్ఫామ్ విల్ బి రిమైన్ ఇండిపెండెంట్ అనేటువంటి ఇష్యూని ఆయన క్లియర్ కట్గా చెప్పినటువంటి పరిస్థితి. ఆఫ్టర్ ఏ సక్సెస్ లాంచ్ వీ ఆల్సో ప్లాన్ టు లాంచ్ తెలుగు శాటిలైట్ న్యూస్ ఛానల్. సో తెలుగు శాటిలైట్ న్యూస్ ఛానల్ని కూడా ఆయన ప్రారంభించనున్నట్లుగా తెలిపినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి వెరీ సూన్ అంటే అతి త్వరలోనే అతి కీలకమైనటువంటి ప్రకటన కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒక ప్రధానంగా ఒక స్టేట్ టర్న్డ్ అనేటువంటి ఇష్యూని కూడా ఆయన ప్రధానంగా మెన్షన్ చేశారు. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే విశ్వసనీయంగా ప్రజలకు నిజాలు చెప్పనున్నట్లుగా ఆయన వెల్లడించినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. విజయసాయి రెడ్డి నిన్నటి వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. విజయసాయి రెడ్డి నిన్నటి వరకు ఒక పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఎదిగారు. విజయసాయి రెడ్డి నిన్న మొన్నటి వరకు అత్యంత కీలకమైనటువంటి ప్రజెంట్ విపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి కీలక నేతగా ఉన్నారు. కానీ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. తాజాగా అటు వైసీపీని, ఇటు తెలుగుదేశం పార్టీ కూటమి నేతల మీద కూడా ఆయన విమర్శలు చేస్తున్నటువంటి తరుణంలో మళ్ళీ విజయసాయి రెడ్డి ఒకవేళ బీజేపీలోకి వెళ్తారా లేదా కూటమిలోకి వెళ్తారా అనేటువంటి ఊహాగానాలు, వాదన కూడా బలంగా వినపడ్డాయి. కానీ దీనికి సంబంధించి ఆయన ఎక్కడ క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు. సో ఎక్కడా కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకునేటువంటి ఇష్యూని కూడా పరిగణలోకి తీసుకోలేదు. సో ఈ నేపథ్యంలో ఒక డిజిటల్ మీడియా రంగంలోకి ఆయన ఇప్పుడు రాబోతున్నారు అంటే భవిష్యత్తు రాజకీయాలకు ఆయన పూర్తి స్థాయిలో గుడ్ బై చెప్పబోతున్నారా? ఒకవేళ మీడియా రంగంలోనే ఆయన స్థిరపడేటువంటి ఉద్దేశాన్ని ఏమైనా సో తాజా ట్వీట్తో బహిర్గతం చేశారా? కానీ ఒక రాజకీయ నేతగా మళ్ళీ భవిష్యత్తు రాజకీయాలకు నేను ఎప్పుడో వస్తాను అనేటువంటి హింట్ కూడా ఆయన ఇచ్చేటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కాబట్టి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాటికి మీడియా రంగంలో ఆయన పూర్తి స్థాయిలో ఉండిపోయి సో పూర్తి స్థాయిలో మళ్ళీ రాజకీయాలకు వచ్చినా దాంట్లో ఆశ్చర్యపోనవలసినటువంటి ఇష్యూ కనబడట్లేదు. కానీ ప్రధానంగా ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ మాత్రం ఒక బిగ్ అప్డేట్ గానే చెప్పుకోవాలి. విజయసాయి రెడ్డి చేసినటువంటి ట్వీట్లో ప్రధానంగా ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని సో వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం, మహిళలు, యువత, రైతులు, ఉద్యోగుల సమస్యలపైన పోరాటం చేయడం, గలమెత్తడమే కీలకంగా ఒక మీడియా ఛానల్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా అతి త్వరలోనే తెలుగులో శాటిలైట్ ఛానల్ ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. అంటే మొత్తం మీద గమనిస్తే సో భవిష్యత్తులో విజయసాయి రెడ్డి ఏదైనా పార్టీలో చేరితే ఆయన స్థాపించిన, ఆయన ఏర్పాటు చేసినటువంటి ఛానల్స్
ఏ పార్టీకి కొమ్ము కాయకుండా నిష్పక్షపాతంగా ఏ విధంగా వ్యవహరిస్తాయి అన్న దానిపైన మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా మాత్రం విజయసాయి రెడ్డి తాజా ట్వీట్ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కీలకంగానే మారుతుంది.